హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కల్కి క్రియేషన్స్. ఈరోజు మనం చూడబోయే రెసిపీ వచ్చి వంకాయ ఫ్రై. ఈ వంకాయ ఫ్రై అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇదైతే రైస్లోకి చాలా బాగుంటుంది అండ్ చపాతీలో కూడా మీరైతే తినవచ్చు. మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే బెల్ నోటిఫికేషన్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దాని ద్వారా నేను పెట్టే కంటెంట్ అంతా కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంటుంది. ఈ వంకాయ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు ఒకసారి చూద్దాం మనం. 1/2 kg వంకాయలు తీసుకున్నాను, 10 వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను, ఒక మీడియం సైజ్ ఆనియన్ని తీసుకున్నాను. ఈ మీడియం సైజ్ ఆనియన్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను. వంకాయలని కొద్దిసేపు నీళ్ళలో అయితే మనం వేసుకోవాలి. ఇందులో కల్లుప్పు వేసుకొని కొద్దిసేపు అయితే మనం ఉంచుకోవాలి. అప్పుడు వంకాయలు అనేది బాగా క్లీన్ అవుతాయి. ఎప్పుడైతే ఈ వంకాయలు అన్నీ కూడా బాగా క్లీన్ అయినాయో మనం కట్ చేసి పెట్టుకోవాలి. మన వీడియోలో చూపించినట్లుగా వంకాయ చిన్న చిన్న పీసెస్గా వచ్చేలాగైతే మనం కట్ చేసి పెట్టుకుంటాము. బాండల్లో 50 ml ఆయిల్ తీసుకుంటున్నాను. ఈ ఆయిల్ అంతా కూడా బాగా హీట్ అయ్యేదాకైతే నేను వెయిట్ చేస్తాను. 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర ఈ ఆయిల్లోకి యాడ్ చేసుకుంటున్నాను. అలాగే మినపప్పు 1/2 టీ స్పూన్ వేసుకొని బాగా వేయించుకుంటున్నాను. ఇవన్నీ కూడా బాగా వేగేదాకైతే నేను వేయించుకుంటాను. ఎప్పుడైతే ఇవన్నీ కూడా బాగా వేగాయో నేను దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు తీసుకొని ఇందులో వేసుకుంటాను. ఈ వెల్లుల్లి రెబ్బలంతా కూడా బాగా పచ్చివాసన అంతా పోయి బాగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా అయితే వేయించుకోవాలి. ఈ వెల్లుల్లి రెబ్బలంతా కూడా బ్రౌన్ కలర్గా వచ్చిన తర్వాత మనం తీసి పెట్టుకున్న కరివేపాకు కొంచెం వేసుకోవాలి. ఈ కరివేపాకు వేయడం వల్ల మనకి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. మనం కట్ చేసి పెట్టుకున్న మీడియం సైజ్ ఆనియన్ని ఇందులో వేసుకోవాలి. ఆనియన్ బాగా వేగాల్సిన అవసరం అయితే లేదు. ఎప్పుడైతే ఆనియన్ వేస్తామో వెంటనే వంకాయలు కూడా ఇందులో అయితే వేసుకోవచ్చు. ఈ వంకాయలంతా కూడా మనం బాగా వేయించుకోవాలి. సాల్ట్ ఒక 1/2 టీ స్పూన్ అండ్ కొంచెం పసుపుని యాడ్ చేసుకుంటున్నాను ఈ వంకాయల్లోకి. ఈ వంకాయలంతా కూడా ఇప్పుడు మనం బాగా వేయించుకోవాలి. కొద్దిసేపు మూత పెట్టి అయితే మనం వేయించుకుంటాము ఈ వీడియోలో చూపించినట్లుగా. వంకాయలు అయితే బాగా వేగుతున్నాయి, కలర్ కూడా మారుతున్నాయి, మనం అయితే చూడొచ్చు. వంకాయలు అంతా బాగా మెత్తగా అయ్యేదాకైతే మనం వేయించుకోవాలి. మూత పెట్టుకొని
ప్రతి 5 నిమిషాలకి మనం మూత తీసేసి బాగా వేయించుకోవాలి అన్ని పక్కల. అప్పుడు మనకి వంకాయలు అనేది అన్ని పక్కల బాగా వేగుతాయి. మీరైతే ఈ వీడియోలో చూడొచ్చు నేను ఎలా అయితే వేయించుకుంటున్నానో. వంకాయలు ఎప్పుడైతే మెత్తపడతాయో మనం మూత తీసేసి అయితే వేయించుకోవాలి. ఇప్పుడు ఒక టీ స్పూన్ కారం అయితే యాడ్ చేసుకోవాలి వంకాయలకి. ఈ కారం అంతా కూడా వంకాయలకి బాగా మిక్స్ అయ్యేలాగైతే మనం మిక్స్ చేసుకోవాలి. వంకాయల కలర్ అయితే ఎలా మారుతున్నాయో మీరైతే చూడొచ్చు. వంకాయలంతా కూడా బాగా మెత్తపడుతున్నాయి. మనకి వంకాయలు ఎప్పుడైతే బాగా వేగుతాయో మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. వంకాయలన్నీ కూడా స్పీసెస్తో అంతా కూడా బాగా కలిసినప్పుడు మనకి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. ఆ ఫ్లేవర్ వచ్చేదాకా అయితే మనం బాగా వేయించుకోవాలి. మనకి వంకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. మీరైతే చూడొచ్చు ఎలా వచ్చింది అనేది. చాలా టేస్టీగా అయితే వచ్చింది. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి, చాలా టేస్టీగా అయితే వస్తుంది. ఈ రెసిపీని మీరు చేసుకున్న తర్వాత నా కమెంట్ బాక్స్లో అయితే తెలపండి వంకాయ ఫ్రై అనేది మీకు ఎలా వచ్చిందో. మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే కంటెంట్ అంతా కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంటుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే ప్లీజ్ షేర్ చేయండి. మన ఛానల్లో చాలా రెసిపీస్ అయితే ఉన్నాయి, ఒకసారి అవి కూడా మీరు చూడండి. మీకైతే ఖచ్చితంగా నచ్చుతాయి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరిన్ని కొత్త రెసిపీస్తో మీ ముందుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.